వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గంలో 3,000 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అలాగే దర్శి ఎర్ర చెరువును మంచినీటి చెరువుగా అభివృద్ధి చేసేందుకు 28 కోట్లు మంజూరు చేస్తున్నామని మంత్రివర్యులు సిద్ధారాఘవరావు తెలిపారు. అలాగే దర్శిలో ఆర్డీఓ కార్యాలయం మంజూరుకు చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కావటం జరిగాయని మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ప్రజల హర్షధ్వానాల మధ్య దర్శిలో గురువారం జరిగిన కార్యక్రమంలో తెలిపారు. నేను మీ అందరి ఆశీస్సులతో నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక బాధ్యతగా మంత్రిగా కేబినెట్ లో పనిచేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో 3,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. చరిత్ర ఇది, ఎవరు చేయలేని అభివృద్ధి. ఇంటింటికి కూడా ఇవ్వబోతున్నాం. ఇది ఒక చరిత్ర. కేవలం అభివృద్ధి కోసమే నేను ఉన్నాను, అది మీరు గుర్తుంచుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. త్వరలో ఆర్టీఓ ఆఫీసులు కూడా అక్కడ తీసుకురాబోతున్నాం. ఫైల్ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇన్ని ఆఫీసులు, ఇన్ని రోడ్లు, ఎంత అభివృద్ధి ఒక మనిషి 4.5 సంవత్సరం చేశారంటే అదే దీనికి నిదర్శనం. దర్శికి డిగ్రీ కాలేజ్ కూడా మంజూరు అయింది. నేను అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది కూడా పూర్తి చేయించాం. అన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఇంకా మీ బాధ్యత పని చేసే వ్యక్తికి మీరు ఆదరించండి, అది ఒక్కటే నేను కోరుకుంటున్నాను.